2 స్టాంజెస్ తీసేయాలంటారు సార్ కొన్ని కమ్యూనిటీస్ చెప్పారు. ఎందుకు మీరు కొన్ని కమ్యూనిటీస్ చెప్పారు, కొందరు చెప్పారు, ముస్లింలు చెప్పారు, ఎందుకు చెప్పరు మీరు? छोटे बच्चे हमारे हैं, हम बच्चे नहीं हैं। बच्चे नहीं हो आप? हाँ, बच्चे नहीं हो तो क्या हो? बम। बम है। వందే మాతర గీతం స్వాతంత్ర సమరానికి ఊపిరులూదిన గీతం అది. వందే మాతరం, వందే మాతరం, అసలు కథం దొక్కినట్టు ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురావడంలా? అసలు జనగణమన యొక్క చరిత్ర తెలుసా? పంజాబ్, సింధు, గుజరాట, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ ఒక వర్గం వాళ్ళ సంతృప్తి కోసం ఉన్న గీతంలో కొన్ని స్టాంజాస్ ని తొలగించి భరతమాతని త్వమిహి దుర్గా, త్వమిహి ధర్మ. ఒకసారి జనగణమన చెప్పు. హూ ఈజ్ అధినాయక, హూ ఈజ్ భాగ్య విధాత. ఎందుకయ్యానంటే నీ చరిత్రను ఎవడో రాస్తే నువ్వు చదువుకుంటున్నావు. నీ చరిత్ర నువ్వు చదువుకుంటున్నావా? నీ చరిత్ర అంటే అసలు నీకుందన్న సంగతి తెలుసా? 1000 సంవత్సరాల్లో ముస్లింలు చేయలేనంత నాశనం, 200 సంవత్సరాల్లో క్రిస్టియన్లు చేయలేనంత నాశనం 60 సంవత్సరాలలో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ చేసింది. హిందూ కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 7 సిస్టర్స్ ని ఇచ్చేయాలని ఒక కుట్ర జరుగుతుంది. అక్కడ ఎవరిని పెడుతున్నారు? అంతా చిన్న పిల్లల్ని ముందు పెట్టి భారతదేశంలో బౌద్ధులు మైనారిటీలు, సిక్కులు మైనారిటీలు, జైనులు మైనారిటీలు. నీ దేశంలో ఎంతమంది ఉన్నారు రోహింగ్యాలు? సో ఒక పార్లమెంటేరియన్కి 7 కోట్ల మంది ఉన్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ ఉంటారు. ఎమర్జెన్సీ టైంలో మహాత్మురాలు ఇందిరాగాంధీ అందరి నోళ్లు నొక్కి రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే 2 పదాలని ఇరికిచ్చింది. అంబేద్కర్ ఒప్పుకోలా ఈ పదాలని పెట్టడానికి. దేశం విడిపోయింది. ఒక దేశం ఏమో ముస్లిం దేశం అవుద్ది, రెండో దేశం సెక్యులర్ దేశం అవుద్దా? గజవాయే హింద్ అని అంటే హిందూ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చడం. అంబేద్కర్ గారు చెప్పిందే మాట్లాడడం. ఆఖరి హిందువు భారతదేశానికి వచ్చేంత వరకు, ఆఖరి ముస్లిం పాకిస్తాన్కి వెళ్లేంత వరకు ఈ విభజన పూర్తయినట్టు కాదు అని చెప్పాడు. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకుడి కొడుకుని ముస్లింలు చంపితే సిగ్గు లేకుండా వాళ్ళందరినీ కాపాడారు. ఇక్కడ ఉన్నటువంటి మహామహా ముఖ్యమంత్రి గారు మాది ముస్లింల పార్టీ అని మాట్లాడతారు. నీ ఇంటికి వచ్చి చంపినా అదే పరిస్థితి. కానీ ఆ సింహం ఎప్పుడు లేస్తుందా అనేదే ఇక్కడ సమస్య. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు రంజిత్ కుమార్ టాక్స్. ఈరోజు మన పాడ్కాస్ట్లోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. వారి గురించి ఒక చిన్న మాటలో చెప్తా. కొందరు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, కానీ మరికొందరు ఆలోచింపజేసేలా మాట్లాడతారు. కానీ ఈరోజు మన పాడ్కాస్ట్లోకి వచ్చిన గెస్ట్ నిశ్శబ్దాన్ని కూడా ప్రశ్నిస్తారు. ఆయనే మరెవరో కాదు, ద మదన్ గుప్తా గారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ మదన్ గుప్తా సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నిశ్శబ్దాన్ని ప్రశ్నిస్తే నిశ్శబ్దమే వస్తుంది. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంతా నిశ్శబ్దంగా ఉంది కదా సార్? నిశ్శబ్దంగా ఏం లేదు. నీకు అతి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే నిశ్శబ్దం. సార్, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి నిశ్శబ్దమైన ప్రదేశంలోకి వెళ్ళి గమ్ముగా కళ్ళు మూసుకొని కూర్చొని చూడు, తెలుస్తుంది. నిశ్శబ్దం అనేది ఒక భయంకరమైన మార్పుకి ఇది సంకేతం. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు, సార్, తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అటువంటిదే. తుఫాన్ రాబోయే ముందు సముద్రం ప్రశాంతంగా ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చూస్తూ ఉంటారు సార్, మన రీసెంట్గా కూడా వందే మాతరం గురించి చాలా చర్చలు జరిగినాయి. మన పార్లమెంట్ లోక్సభలో కూడా మోడీ గారు ఒక 10 అవర్స్ ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికే కేటాయించారు. దానిపైన ఎన్నో డిస్కషన్స్ జరిగినాయి సార్. అసలు ఈ వందే మాతరం వల్లనే మనకు బ్రిటిషర్స్ నుంచి అంటే అది స్వతంత్రం అనొచ్చు, అధికార బదిలీ అనొచ్చు. ఆ టైంలో అందరూ ఉత్తేజం, అందరూ ఒక యూనిటీ లాగా ఫామ్ అవ్వడానికి ఎంతో ఈ వందే మాతరం ఉపయోగపడింది. అలాంటి దాని గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం సార్. అంటే అది కంపల్సరీగా కాదా, అది ఉండాలా వద్దా, లేకపోతే 2 స్టాంజెస్ తీసేయాలంటారు సార్ కొన్ని కమ్యూనిటీస్ చెప్పారు. అంటే మా మనోభావాలు ఎందుకు మీరు కొన్ని కమ్యూనిటీస్ చెప్పారు, కొందరు చెప్పారు, ముస్లింలు చెప్పారు, ఎందుకు చెప్పరు మీరు?
మీరు అడగండి, మీరు చెప్పండి. ముస్లింలు చెప్పారు. ఆ, కాబట్టి 2 స్టాంజాలు తీసేస్తున్నారు. అవును. ఇది తెలియాల ప్రజలకి, ఈ విషయం తెలియాల. ఓకే. అసలు ప్రతి ఒక్కరు ఆనాటి కాలంలో వందే మాతర గీతం స్వాతంత్ర సమరానికి ఊపిరిలూదిన గీతం. అది ఒక సినిమాలో కూడా ఆ పాట పెట్టారు, వందే మాతరం వందే మాతరం వందే మా. అసలు కథం దొక్కినట్టు ఉంటుంది. అండ్ ఆ గీతాన్ని మన జాతీయ గీతంగా పెట్టాల్సింది. కానీ నువ్వు అన్నావే ఇందాక, నువ్వు అనలేకపోయావే. ఏది ముస్లింల వ్యతిరేకత వలన ఆ గీతాన్ని పూర్తిగా పెట్టకుండా ఒక 4 లైన్స్ పెట్టారు. ఇది మనం ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలయ్యా. అసలు జాతీయ గీతంగా ఉండాల్సిన గీతాన్ని, ఇప్పుడు కూడా జాతీయ గీతమే, కానీ నీకు ఏదే ఇప్పుడు జనగణమన ఉంది కదా, జనగణమన అంత ఆదరణ దీనికి ఉందా? లేదు. అసలు జనగణమన యొక్క చరిత్ర తెలుసా? జార్జ్ IV భారతదేశాన్ని విజిట్ చేసినప్పుడు ఆయనకు స్వాగత వచనాలు పలుకుతూ రాసినటువంటి గీతం అది జనగణమన. ఓకే. సరే పోనీ, ఇప్పుడు దీనికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అది యాప్ట్గా ఉందా? పంజాబ్, సింధు, గుజరాట, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా. వంగదేశంలో సగం పోయింది, సింధు పోయింది. ఇంకా ఎందుకు పాడుకుంటావు నువ్వు? నేను జాతీయ గీతాన్ని అవహేళన చేయడం కాదు, కానీ ఏ గీతం అయితే ప్రజలకు స్వాతంత్రానికి ఊపిరిలూదిందో అటువంటి గీతాన్ని నువ్వు పక్కన పెట్టి ఒక వర్గం వాళ్ళ సంతృప్తి కోసం ఉన్న గీతంలో కొన్ని స్టాంజాస్ని తొలగించి, ఇది ఎంతవరకు కరెక్ట్? బహుబలధారిణిం నమామి తారిణిం, దాంట్లో భరతమాతని ఎలా ఇది చేస్తాడు తెలుసా? త్వం హి దుర్గా, త్వం హి ధర్మ. అటువంటి అద్భుతమైనటువంటి అంటే భావనలు కలిగినటువంటి గీతం అది. అటువంటి గీతాన్ని మనం నెగ్లెక్ట్ చేసాం. జార్జ్ IV ఆహ్వానిస్తూ ఒకసారి జనగణమన చెప్పు. వచ్చా సార్, చెప్పు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ఆపు అక్కడికి. జనగణమన అధినాయక, హూ ఇస్ అధినాయక? జయ హే, హూ ఇస్ భాగ్య విధాత? ఎవరు భాగ్య విధాత? అధినాయకుడు ఎవరు? భాగ్య విధాత ఎవరు? జార్జ్ IV. మరి ఎందుకు సార్ దీన్ని జాతీయ గీతంగా ప్రకటించి ఇప్పుడు పాఠ్యాంశాలు ఇప్పుడు చిన్నప్పటి, అంటే నా చిన్నప్పటి నుంచి కానీ, అది అధికార బదిలీ జరిగినప్పటి నుంచి కానీ ఒక విషయం చెప్తాను నేను. ఎందుకయ్యానంటే నువ్వు రాసుకున్న నీ చరిత్రను ఎవడో రాస్తే నువ్వు చదువుకుంటున్నావు. నీ చరిత్ర నువ్వు చదువుకుంటున్నావా? లేదు. నీ చరిత్ర అంటూ అసలు నీకు ఉందన్న సంగతి తెలుసా? తెలియదు. మరి ఇంత ముసుగులు మనకేసి మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళు మనల్ని ఒక అంధకారంలోకి దోశారు. 60 సంవత్సరాలు భారతదేశం సాంస్కృతికంగా ఎంత నాశనమైంది అని అంటే, 1000 సంవత్సరాల్లో ముస్లింలు చేయలేనంత నాశనం, 200 సంవత్సరాల్లో క్రిస్టియన్లు చేయలేనంత నాశనం 60 సంవత్సరాలలో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ చేసింది. నాకేమీ భయం లేదు, ఉన్న విషయాన్ని బద్దలు కొట్టి చెప్తాం. కాబట్టి
మనం ఎస్ ఇప్పుడు జనగణమన అధినాయక నేను లేస్తాను, నిలబడతాను, సెల్యూట్ చేస్తాను. కానీ ఈరోజు కూడా అదే ముస్లింలు జాతీయ గీతం ఇది అని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత అది నా జాతీయ గీతమే. అది ఏదైనా కానీ డిక్లేర్ చేసిన తర్వాత నా జాతీయ గీతమే. జెండా డిక్లేర్ చేసిన తర్వాత అది నా జెండా, అంతే. ఈ రోజుకి అదే ముస్లింలు మేము భారత జాతీయ జెండాకు నమస్కరించాం, ఈ జనగణ జాతీయ గీతానికి మేము లేచి నిలబడం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడేం చేస్తారు? ఓపెన్గా చెప్తున్నారు. ఇప్పుడేం చేస్తారు? అంతకుముందు అదే మాట వందే మాతర గీతానికి చెప్తే దాంట్లో 2 స్టాంజాలు తొలగిస్తారు. ఇప్పుడు దీనికి వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు కదా. ఇప్పుడేం చేస్తారు? ఏం చేస్తారు? జాతీయ గీతం నువ్వు ఒక్కటేనయ్యా, నువ్వు భయపడితే వాళ్ళు భయపెడుతూ ఉంటారు, నువ్వు భయపెడితే వాళ్ళు భయపడతారు. ఇది సత్యం. మనం భయపెట్టడానికి సిద్ధంగా లేవు, మనం బుజ్జగించడానికి సిద్ధంగా ఉన్నాం. అరే బాబు 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 ఓటేస్తానంటే చెప్పులు నాకే కుక్కలు తయారైనవి భారతదేశంలో. ఎగ్జాక్ట్లీ. మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు నిజాన్ని ఎట్లా తెలుసుకుంటావు? ఎంతమంది ఉరికంబం ఎక్కుతూ కూడా వందే మాతరం అంటూ ఆనందంగా ఉరికంబం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. వందే మాతరం అంటూ గుళ్ళకు ఎదురుగా నిలబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతమందిని మొత్తం భారతదేశం మొత్తం ఎందుకయ్యా ఆర్ఎస్ఎస్ స్థాపన చేసి 100 సంవత్సరాలు అయిందా? ఎవరు స్థాపన చేశారు? ఐడియా లేదు సార్. అన్యాయం అయ్యా ఇది. ఆర్ఎస్ఎస్ని మొదలుపెట్టింది ఎవరు? డాక్టర్ హెడ్గేవార్, అవునా? ఆయన వందే మాతర గీతం పాడితే స్కూల్లో ఆయన స్కూల్లో నుంచి తొలగించారు. పాడినందుకు ఆయన పాడడం కాకుండా పిల్లలందరి చేత పాడించాడు. వాళ్ళకి నేర్పిస్తుండు. పాడిస్తే ఆయన్ని స్కూల్ నుంచి తొలగించారు. వీర సావర్కర్ విషయంలో కూడా అదే జరిగింది. సో ఇంతమందిని ఆ గీతము ఒక ఉత్తేజపరిచింది అని అంటే, అటువంటి గీతాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయడం అని అంటే ఈ జాతి యొక్క ఆత్మను చంపడం. కోర్స్ వాళ్ళు ఈ జాతి యొక్క ఆత్మను చంపడానికే ఇవన్నీ చేసింది. సంస్కృతి సాంప్రదాయాలు, నీ దేశాన్ని తల్లిగా, ధర్మంగా, నీ దేశాన్ని సరస్వతిగా, దుర్గగా, లక్ష్మిగా నువ్వు ఆ స్టాన్జాలు చదివితే తెలుస్తుంది నీకు. శక్తిగా ఈ దేశమాతని కొలిచేటటువంటి గీతం అది. ఈ పాడ్కాస్ట్ ఇచ్చేసేటప్పుడు నువ్వు స్క్రీన్ మీద గీతం యొక్క పూర్తి పాఠం వేస్తాను సార్, తప్పకుండా. వీలైతే దానికి తెలుగుగా అర్థం కూడా వేయి. ఓకే సార్, అవసరం డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా. చెయ్యి, తెలియాలయ్యా, ప్రజలకు తెలియాలా ఎటువంటి గీతాన్ని మనం పోగొట్టుకున్నాము. ఎందుకయ్యా అంటే ముస్లింల సంతుష్టీకరణ కోసం స్టాంజాల్ని తీసేశారు. ఇంకా ఏమి సంతుష్టీకరణ? దేశాన్ని 2 ముక్కలు చేస్తుంది, ఇంకా సంతుష్టీకరణేనా? వాళ్ళకి ఏంటంటే 2 అయినాయి కదా, 2 కాదు 1 కావాలి, మొత్తం ముస్లిం దేశంగా మారిపోవాలని వాళ్ళది. ముస్లిం దేశంగా మారినప్పుడు చేసుకో. ఇప్పుడు అధిక శాతం మంది హిందువులేగా, మరి హిందువుల మనోభావాల్ని గౌరవించాల్సిన పని లేదా? వీళ్లకు సెక్యులర్ ముసుగేస్తే చాలు.
వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళకు బుజ్జగిచ్చేది, వీళ్ళకు సెక్యులర్ మోసుకేసేది. వాళ్ళు మసీదుల్లో ఆయుధాలు పెట్టుకుంటారు, మసీదుల్లో నుంచి అక్కడి నుంచి ఈ మదర్సాల నుంచి విద్యావంతులైనటువంటి టెర్రరిస్టులు బయటకు వస్తారు. విద్యావంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు. ఇంత మతమౌఢ్యం, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంటే ఇంకా హిందువు కళ్ళు తెరవకపోతే, ఇంకా నిద్రలోనే ఉంటే అది శాశ్వత నిద్రగా మారుద్ది. హిందువు కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. హిందువు చైతన్యవంతుడు కావలసిన సమయం ఆసన్నమైంది. మీరు తన 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 గొప్పతనాన్ని తను తెలుసుకోగలిగితే చాలు. మీరు ఇప్పుడు మదర్సాల గురించి మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. అంటే జనరల్గా మీకు అర్థం కావడానికి చెప్తా. ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్ ఏ కలర్ సార్? కాషాయం. కాషాయం. కాషాయం అని మీకెట్లా తెలుసు? నా పెద్దలు చెప్పారు. పెద్దలు ఎప్పుడు? చిన్నప్పటి నుంచి? మీకు చిన్నప్పటి అంటే ఒక్కొక్క రంగుకి, అదే సార్, ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క పేరు పెట్టారు. అవును. ఈ రంగుకి కాషాయం అంటే ఒకరు చెప్తే మీకు తెలిసింది. అంతే. చిన్నప్పటి నుంచి మీకైనా నాకైనా ఎవరికైనా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్. అంటే ఇది మనం ఇట్లనే చేయాలి. అదే జరుగుతుంది. లేకుంటే చిన్న పిల్లలు ఇప్పుడు ముర్షిదాబాద్లో గొడవ జరుగుతుంది. ముర్షిదాబాద్లో గత 3 రోజులుగా చికెన్ నెక్ని కట్ చేయాలా, వేరు చేయాలా, 7 సిస్టర్స్ని ఇది చేయాలా అని ఒక కుట్ర జరుగుతుంది. అక్కడ ఎవరిని పెడుతున్నారు? అంతా చిన్న పిల్లల్ని ముందు పెట్టి వాళ్ళు ఆటలాడుతున్నారు. వీళ్ళని రేపు ఏదైనా గవర్నమెంట్ చర్య తీసుకొని కాల్పులు జరిపితే, ఎవడైనా ఒక చిన్నపిల్లాడు చచ్చిపోతే మా చిన్న పిల్లల మీద అత్యాచారం, లేదు వాళ్ళని అరెస్ట్ చేసి నీకు కోర్టు ముందు పెడితే చిన్నపిల్లలు వాళ్ళకు తెలియక చేశారు, మైనర్లు. వీళ్ళనా చేయాల్సిందే. ఏ చిన్న పిల్లల తల్లిదండ్రులు అయితే వాళ్ళని బయటకు పంపించారో వాళ్ళని దేశంపై మూసేయండి. అవును. అప్పుడు నిజమైన న్యాయం. బిడ్డల్ని సరిగ్గా చూసుకునేటటువంటి ఇది తల్లిదండ్రులకు లేదా? వాళ్ళే అసలు నేర్పించి పంపించి, మరి నేర్పించి పంపించినప్పుడు నేరస్తులు ఎవడవుతాడు? తల్లిదండ్రులు. అంతే. దేశంపై లోపల ఏ కుర్రవాడైతే రాయబట్టుకున్నాడో వాళ్ళ తల్లిదండ్రులు దేశంపై లోపల మొయ్యండి ముందు. మనకు చూడే అంటే ఎంత ఎంత ఎటువంటి స్థితిలో ఉన్నామో, వాడు ఎంత భయంకరమైన నేరం చేసినా వాడిని రక్షించడానికి లక్షల విలువ చేసేటటువంటి లాయర్లు వచ్చి నిలబడతారు. గంటకు 10 లక్షలు తీసుకునేటటువంటి లాయర్లు వచ్చి నిలబడతారు. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత డబ్బు? మళ్ళా పేద అరుపులు అరుస్తారు. దేశంలో అసలు ఇంకొక చిన్న విషయం రంజిత్, చెప్పండి. మైనారిటీల హక్కు వాళ్ళకి ఎట్లా వస్తుంది? 15% ఉన్నటువంటి వారు మైనారిటీలు అవుతారా? ఈ ప్రశ్న ఎవడైనా వేసాడా? లేదు. 15%. ఇంకా బయటికి రాని లెక్కలు ఉంటాయి కదా సార్, ఇంకా తెలియని లెక్కలు ఉంటాయి కదా వాళ్ళ. అసలు మైనారిటీ అనే దానికి ఏమన్నా నిర్వచనం ఉందా? నిర్వచనం లేదు. రాజ్యాంగబద్ధంగా ఏదైనా నిర్వచనం ఉందా? ఈ రోజుకి నిర్వచనం లేదు. దాని మీద మాట్లాడేవాళ్ళు లేరు. పోనీ మైనారిటీలు, నిజమైన మైనారిటీలు ఎవరు? భారతదేశంలో బౌద్ధులు మైనారిటీలు, సిక్కులు మైనారిటీలు, జైనులు మైనారిటీలు,
మైనారిటీలకు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ వీళ్ళ ముగ్గురికి ఏమన్నా అందుతున్నాయా? లేదు. లేదు. ఒకే ఒక కమ్యూనిటీ కోసం మైనారిటీ అనే ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేసి మేము కట్టేటటువంటి ట్యాక్సులతో వాళ్ళను పోషిస్తున్నారు. 800 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారని మాట్లాడతారు. ఇంకా పేదతనం ఎందుకుంది వాళ్ళల్లో? అవునా కదా రంజిత్? అవును సార్, కరెక్ట్. మరి నిజాలు ప్రశ్నించండి. ఇంతకుముందు మీరు పిల్లల్ని ముందు పెడుతున్నారు కదా, నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. వాళ్ళని ఎట్లా తయారు చేస్తారు అంటే, ఎందుకు ఇది అందరికీ తెలిసిన సత్యం రంజిత్. छोटे बच्चे हमारे हैं, हम बच्चे नहीं। बच्चे नहीं हो आप? हाँ, बच्चे नहीं हो तो क्या हो? बम। बम है। समझ आए? इस तरीके से आप बोल रहे हो हैं? ये इस तरीके से बोल रहे हो आप दोनों भाई हैं, आपने कभी नहीं सोचा कि See. छोटे भाई को ఎంత పిల్లవాడు వాడు? 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు అవును అట్ట మాట్లాడుతున్నారనంటే, బామ్మ అంటున్నాడు. అదే అట్ట మాట్లాడుతున్నారనంటే వాళ్ళను తయారు చేసినటువంటి వ్యవస్థ ఎంత నీచమైన వ్యవస్థ అయి ఉండాలా? రేపు ఇట్టాటి ఎదవలే యూనివర్సిటీలకు వెళ్ళి భారత్ తెరే టొకడా హోంగే ఇన్షా అల్లా అని మాట్లాడతారు. అవునా కదా రంజిత్? పోనీ ఇప్పటికైనా మొత్తం అందరికీ ఒకే రకమైన విద్య ఉండాలి. అవును. నో మైనారిటీ విద్యలు. అందరికీ ఒకే రకమైన విద్య ఉండాలి. అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉండాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురావడంలా? ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఎస్ వాళ్ళు తీసుకొస్తారనేటటువంటి నమ్మకం కూడా ఉంది నాకు. కానీ ఇప్పుడు ముర్షిదాబాద్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే 3 నెలల నుంచి ఒక్కరు మాట్లాడడంలా. సిలిగురి కారిడార్ కట్ అయిందంటే నీకు 7 సిస్టర్స్ తోటి సంబంధాలు తెగిపోతాయి. వాళ్ళ ఆలోచన అది. అక్కడ ఉన్నటువంటి హిందువులు పలాయనం చిత్తగిస్తున్నారు. వీళ్ళ జనాభా ఎక్కడ ఎక్కువైతే అక్కడ వేరే వాడు బ్రతకలేడు. మీకు ఇంకొక ఇది చెప్తాను నేనండి. పాకిస్తాన్లో ఇప్పుడు హిందువులందరూ అయిపోయారు. ఆల్మోస్ట్ అయిపోయారు. పాకిస్తాన్లో హిందువులు లేరు. చంపబడ్డారో మార్చబడ్డారో ఏమయ్యారన్న సంగతి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంటే హిందువు ఏం స్పందిస్తున్నాడు? సరే, పాకిస్తాన్లో పోనీ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా? లేదు. షియాలు సున్నీలు కొట్టుకు చేస్తున్నారు. అహ్మదియాలు సున్నీలు కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు సున్నీలందరూ తిరగబడి షియాల్ని చంపేశారు అనుకుందాం. ఆ తర్వాత అహ్మదియాల వంతు వస్తుంది. ఆ తర్వాత ఇంకొకరి వంతు వస్తుంది. ఆ తర్వాత వీళ్ళందరూ పోయి ఒక్క సున్నీలే ఉన్నారు అనుకో, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తారు. అవును. అంటే అది మనస్తత్వం. వాళ్ళకి నేర్పించింది అదే వాళ్ళ మనస్తత్వం అది. సో మొట్టమొదట ఈరోజు ప్రపంచ దేశాలు మానవతా దృక్పథం తొక్క తోలు అని చెప్పి మాట్లాడి వీళ్ళందరినీ తీసపోయి పెట్టుకున్నారు. ఇప్పుడు చాప కిందకు నీళ్ళు వస్తే తడి తగులుతూ ఉంటే సెగ తగులుతూ ఉంటే ఇప్పుడు పిసుక్కొని చేస్తున్నారు. బయటకు చెప్పలేరు, లోపల ఉంచుకోలేరు, కక్కలేరు. ఇక్కడ ఇంగ్లాండ్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మనం కుక్కల్ని తీసుకుపోతామే అట్లా వాళ్ళు పందుల్ని తీసుకుపోతున్నారు. ఎందుకంటే ఆ పందుల్ని చూస్తే ఈ పందులు రావని. తమాషా కాదు నేను చెప్తుంది. నువ్వు యూ సెర్చ్ ఇన్ ద యూట్యూబ్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వీడియోస్. నీకు
ఇప్పుడేంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని పంపించేయాలా అని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నీ దేశంలో ఎంతమంది ఉన్నారు రోహింగ్యాలు? లెక్కలేనంత మంది ఉన్నారు. లెక్కలే సార్, అది ఎంతమంది ఉన్నారో కూడా క్లారిటీ. 7 కోట్ల మంది ఉన్నారు అని చెప్పి పార్లమెంటులో ఒక పార్లమెంటేరియన్ మాట్లాడాడు. ఓకే. సో ఒక పార్లమెంటేరియన్కి 7 కోట్ల మంది ఉన్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ ఉంటారు. నీ చుట్టుపక్కలే ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏ చర్య తీసుకోదు. ఎందుకు? వాళ్ళకు ఓట్లు ఇప్పించింది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకు ఆధార్ కార్డులు, ఓట్లు, డబుల్ బెడ్రూమ్ హౌసులు, లోన్లు ఇన్ని ఇప్పిస్తూ ఇక్కడ ఉండే గవర్నమెంట్ని వాళ్ళ మీద చర్య తీసుకోమంటే ఎట్ట తీసుకుంటుంది? సో ఇవన్నీ ఒక హిందువు చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు రంజిత్. హిందువు తనకు తాను ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏమిటి నా కర్తవ్యం, ఏమిటి, నేనేం చేయాలి, నేనేం చేయగలను, ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకనాడు మనకు స్వాతంత్రం వచ్చే ముందు వరకు రంజిత్ మనం చాలా చైతన్యవంతమైన జాతి మంది. మన హైందవ జాతి, సనాతన జాతి చాలా చైతన్యవంతమైన జాతి. పోరాడారు. ముస్లిం దండయాత్రలప్పుడు ముస్లింలతో పోరాడారు, క్రిస్టియన్ దండయాత్రలప్పుడు క్రిస్టియన్లతో పోరాడారు. కానీ అధికార బదిలీ జరిగిన వెంటనే హిందువు నిద్రపోవడం మొదలుపెట్టాడు. నిద్ర బుచ్చారు. నీకు స్వాతంత్రం వచ్చిందిరా అని చెప్పారు. స్వాతంత్రం ఎక్కడొచ్చింది? ఈనాటికి భారతదేశంలో ఒక హిందువు 2వ తరగతి పౌరుడు. ఎంత ద్వంద్వ ప్రమాణాలు ఆలోచించు రంజిత్. దీన్ని సెక్యులర్ అనే పదాన్ని ఎమర్జెన్సీ టైంలో మహాత్మురాలు ఇందిరాగాంధీ మొత్తం తలుపులేసి అందరి నోళ్లు నొక్కి రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే 2 పదాలని ఇరికిచ్చింది. ఈరోజు మెజారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఎందుకు తీసేయడం లేదు? కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా దాని మీద ఎందుకు స్పందించడం లేదు? ఇలా ఇప్పుడు ఆమె దాదాపు 34 బిల్లులు అప్పట్లో చట్టాలని చేసింది. 34 చట్టాలని తెచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి మన జనతా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ 34ని తీసేసింది. దాంతో పాటు ఇది ఎందుకు తీలా? అర్థం చేసుకో. 34 చట్టాలని రద్దు చేసింది. కానీ ఈ సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలని తొలగించాల. దీని మీద పెద్ద గొడవ జరిగింది రాజ్యాంగ సభ జరిగేటప్పుడు. అంబేద్కర్ ఒప్పుకోలా ఈ పదాలని పెట్టడానికి. ఇప్పుడు దేశం విడిపోయింది. ఒక దేశం ఏమో ముస్లిం దేశం అవుద్ది, రెండో దేశం సెక్యులర్ దేశం అవుద్దా? విడదీయడం కుట్రే, సెక్యులర్గా ఈ దేశాన్ని తయారు చేయడం కుట్రే. గజవాయ హింద్ అనే పదం ఎప్పుడైనా విన్నావా? లేదు సార్. ముస్లింల దీంట్లో అది ఒక అంటే ఇప్పటి వరకు వాళ్ళు సాధించలేని ఒక అసంపూర్ణమైన అంకం ఏదైనా ఉందనంటే అది గజవాయ హింద్. అది హింద్ అంటే జయించలేని ప్రదేశం ఏదైనా ఉందంటే అది హింద్. గజవాయ హింద్ అని అంటే హిందూ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చడం. దీనికి జరుగుతున్నటువంటి కుట్రలు ఇవన్నీ.
భారతదేశంలో అసలు మనం ఎక్కడికో ఎందుకు అంబేద్కర్ గారు చెప్పిందే మాట్లాడదాం. ఆయన ఏం చెప్పాడు? ఆఖరి హిందువు భారతదేశానికి వచ్చేంత వరకు, ఆఖరి ముస్లిం పాకిస్తాన్కి వెళ్ళేంత వరకు ఈ విభజన పూర్తయినట్టు కాదు అని చెప్పాడు. ఓకే, కానీ అది అవ్వలేదు. కావనీరు. కారణం ఏంటంటే ఎవరైతే ఈ దేశానికి పాలనకు వచ్చారో వాళ్ళు గజవాయే హింద్ అనేటటువంటి కుట్రలో భాగమే. ఓకే, నీకు చరిత్ర మీకు తెలీదు రంజిత్. సార్ నువ్వు ఆలోచించాయా? ఎందుకు? ఇది చాలా సింపుల్ లాజిక్. సింపుల్ లాజిక్. మీరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, విడిపోయారు, ఆస్తులు పంచుకున్నారు. తమ్ముడు ఉండి అన్న నా పిల్లలు నీ ఇంట్లోనే ఉంటారు, నా తమ్ముడి బిడ్డలే కదా ఉన్నీలే. ఎందుకంటే రేపు ఇది కూడా, ఈ ఆస్తిని కూడా తమ్ముడు వేసుకుంటాడు. ఇది దాని వెనక ఉన్న కుట్ర. కానీ బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం సార్, ఫస్ట్ మనం వీళ్ళని పాలించాలంటే వీళ్ళ సంస్కృతిని, వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వీళ్ళ నుంచి దూరం చేయాలని చెప్పి మెకలే రిపోర్ట్ ఇచ్చారు. కానీ దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు సార్. 100%. వాళ్ళు సక్సెస్ కాల, మన వాళ్ళు వాళ్ళని సక్సెస్ చేశారు. దగ్గరుండి, ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దగ్గరుండి ఈరోజు మనం కొంతమంది మహాత్ములు అని ఎవరినైతే చెప్పుకుంటున్నామో, గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప పేర్లు, వీళ్ళే ఇది దేశ అంటే మన మూఢాచారాలని ప్రశ్నిస్తూ, అటు మూఢాచారాలని ప్రశ్నిస్తూ ఇటు ఎడ్యుకేషన్ని, మన ఎడ్యుకేషన్ని, ఇది గురుకుల విద్యా విధానాన్ని రూపుమాపి మెకాలే విద్యా విధానాన్ని మొదలుపెట్టారు. అసలు గురుకుల విద్య ఎట్లుంటుంది సార్? నీకు దాన్ని గురుకుల విద్య ఎట్లా ఉంటుంది అని చెప్పేదానికి ముందు నీకు ఇంకొక యాంగిల్ని చెప్తాను. ఇది బాగా ఆలోచించు. చెప్పండి సార్. బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, వీళ్ళు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశాన్ని 400 సంవత్సరాలకు తక్కువగా పరిపాలించాల. మీరు ఏదైనా తీసుకోండి, 400 సంవత్సరాలు. కానీ ఒక్క భారతదేశాన్ని మాత్రమే 150 సంవత్సరాలు పరిపాలించగలిగారు. 150 సంవత్సరాలు. ఆ 150 సంవత్సరాలు కూడా బితుకుమంటూ పరిపాలించారు. కారణం ఏంటంటే 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అని మనకి ఏదైతే చెప్తున్నారో అది మొదటి స్వాతంత్ర సమరం. మీరు వీర సావర్కర్ గారు దాని మీద ఒక పుస్తకం రాశారు, మీరు చూడండి, అది తెలుగులో కూడా ఉంది. ఇది 1857 స్వాతంత్ర సమరం అనే పేరుతో ఉంది. సో వాళ్ళకి తెలుసు ఎప్పుడు బాంబులు పేలుతాయో, ఎక్కడ పేలుతాయో, ఎంతమంది చస్తారో వాళ్ళకి. మనకు స్వాతంత్రం రావడానికి మనకు మామూలుగా చెప్తుంటారు కదా, రిచర్డ్ ఆట్లీ ఎవరో తెలుసా? మనకు మన అధికార బదిలీ మీద సంతకం పెట్టినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆయన రిచర్డ్ ఆట్లీ. 1956లో భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి కలకటాలో ఉన్నాడు. కలకటాలో ఆయన్ని మన వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. మన కలకటా గవర్నరు ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్నించాడు అనంటే, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిపోయింది, మీరు గెలిచారు, అండ్ అన్ని వైపుల నుంచి మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి మీరు భారతదేశాన్ని ఎందుకు వదిలి వెళ్ళారు అని ప్రశ్నించాడు.
ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏందనంటే బికాజ్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అని అన్నాడు. అవును. ఆయన ఇచ్చిన సమాధానం మన గవర్నర్ కూడా ఇంకో question ఏంటి, అడిగింది. ఎందుకు సుభాష్ చంద్రబోసు ఉమ్, అని అంటే ఎప్పుడైతే ఆజాద్ హింద్ ఫౌజ్ డిస్మాంటిల్ అయిందో వాళ్ళందరూ మన అంటే మామూలు సమాజంలోకి వచ్చేసారు. ఉమ్, సమాజంలోకి వచ్చి ఇక్కడ బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉందో ఉమ్, బ్రిటిష్ సైన్యంలో మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? బ్రిటిష్ Indians. సైన్యంలో మేజర్ మన ఎక్కువ సంఖ్య మనం మన ఇండియన్స్. వాళ్ళే. వాళ్ళు మొత్తం కలిపితే 36,000 మంది అయ్యా. 36,000 మంది 7 లక్షల సైన్యాన్ని కంట్రోల్ చేశారు. సో వీళ్ళు మన సైనికుల్ని బాగా ఇంప్రెస్ చేశారు. చేస్తే సైనికులు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఓకే. ఎక్కడికక్కడ సైన్యం తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది. ఒక సైనికాధికారి అనగానే నువ్వు బ్రిటిష్ వాడు అనుకో. ఓకే. ఒక సైనికాధికారి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపించాడు. నీకు అతని పేరు అతంతా నాకు గుర్తుకు రావట్లేదు కానీ బట్ ఐ గివ్ యూ ద డాక్యుమెంట్ ఆల్సో. ఆయన ఏమని పంపించాడయ్యా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆటం బాంబు మీద కూర్చొని అదే మన బాంబు మీద కూర్చొని ఉన్నాము, ఎప్పుడు పేలుతుందో తెలియదు, కాబట్టి ఫలానా డేట్కి మొత్తం ఆంగ్లేయుల ఫ్యామిలీలందరూ ఫలానా పోర్టుకి చేరండి అని చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. లేకపోతే ఒక్క ఆంగ్లేయుడు భారతదేశాన్ని వదిలిపోలేడు అని చెప్పి కూడా ఇచ్చాడు. సో ఈ పరిస్థితులన్నిటినీ చూసి అప్పుడు గాంధీ గారు పటేల్ని పంపించి ఆ ఉద్యమాన్ని ఆపారు. లేకపోతే ఒక్క బ్రిటిష్ వాడు కూడా బయటకు పోయేవాడు కాదు. అప్పుడు నిజమైన స్వాతంత్రం అప్పుడు వచ్చేది. నిజమే. వీళ్ళు ఓ లోపాయకారి ఒప్పందం చేసుకొని అధికార బదిలీ పత్రాల మీద సంతకాలు పెట్టారు. సో ఇప్పుడు చెప్పు నాకు, ఇది చరిత్ర. నీకు ఆ సైనికాధికారి రాసినటువంటి లెటర్ గిటర్ అన్నీ రికార్డెడ్. ఏమీ నేను దాచిపెట్టి చెప్పేది కాదు. సో ఇప్పుడు ఇంకొక కోణానికి వద్దాం. 15 ఓట్లు వచ్చినటువంటి పటేల్ వెనక్కు పోతాడు, ఒక్క ఓటు వచ్చినటువంటి నెహ్రూ ముందుకు వస్తాడు. ఎట్లా? గాంధీయా దాని వెనకేమిటి కుట్ర? దేశ విభజన జరిగితే నా శవం మీదనే దేశం విభజన జరగాలి అని చెప్పినటువంటి గాంధీ దేశ విభజన జరిగిన సమయంలో కనీసం నిరాహార దీక్షకు ఎందుకు కూర్చోలేదు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీ అంటారు ఆయన్ని. 7 అడుగులు పొడుగుంటాడు, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. ఆయన అన్న మాట ఏందో తెలుసా? మమ్మల్ని తోడేళ్లకు ఆహారంగా వేశారు అని అన్నాడు. గిల్గిట్ బల్తిస్తాన్ నుంచి వస్తాడు ఆయన. గిల్గిట్ బల్తిస్తాన్ వాడు గాంధీకి అనుచరుడు. అందుకే ఆయన్ని సరిహద్దు గాంధీ అంటారు ఆయన్ని. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మమ్మల్ని తోడేళ్లకు ఆహారంగా వేసి మీరు తమాషా చూస్తున్నారు అని అన్నాడు. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని ఒక పుస్తకం ఉంది, అవకాశం ఉంటే చదవండి.
పుస్తకాలు చదవండి, సార్. బోలెడు పుస్తకాలు ఉన్నాయి. అవును. వెబ్ సిరీస్ వచ్చింది, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ అని వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఆహా, వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఉమ్, అది కూడా చూడండి. నేను వెబ్ సిరీస్ అయితే చూడలేదు. ఉమ్, నేను ఓకే సార్. ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ బుక్ చదివాను. ఓకే. సో పోనీ విభజన జరిగింది, ఉమ్, రైట్. మీరు ఆయన పటేల్ గారి వాయిస్ ఉంది, ఉమ్, చూడండి. మీకు ఓకే సార్. యూట్యూబ్లో దొరుకుతుంది. ఉమ్, ఆయన అన్న మాటలేందో తెలుసా? రాత్రికి రాత్రే వీళ్ళల్లో దేశభక్తి ఎట్లా వచ్చింది, ఉమ్, దేశ విభజన కోసం ఓట్లేసినటువంటి వాళ్ళు ఒక్క రాత్రిలో దేశభక్తులుగా ఎలా మారిపోయారు, ఉమ్, వీళ్ళని ఎలా నమ్మాలి అని మాట్లాడాడు. ఉమ్, ఈ రోజు చూస్తున్నాం కదా, ఆ, ఈరోజు అదే పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్, ఒక 100 మంది ముస్లింలు ఉన్న చోట 10 మంది హిందువులు బతకలేరు. ఉమ్, కానీ 100 మంది హిందువులు ఉన్న చోట ఒక్క ముస్లిం అయినా సరే, ఒక్క ముస్లిం కుటుంబం అయినా ఆనందంగా బతకగలదు. అవును. మనం ఆ స్వేచ్ఛ ఇస్తాం వాళ్ళకు. మనకు ఆ తేడాలు లేవు. అవును. ఈ మతమౌఢ్యాన్ని ఇంకా పెంచి పోషిస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి పదం నాకు చాలా భయంకరమైన పదం. ఉమ్, దుర్మార్గుల్ని చాలా లైట్గా వదిలేను. ఉమ్, ఏమని మాట్లాడాలా? ఓట్లేస్తానంటే బట్టలు ఇప్పుకొని ఎగురుతారా వీళ్ళు? ఉమ్, వీళ్ళు మనల్ని పరిపాలించేటటువంటి భ్రష్టులు. ఉమ్, నీ జాతికి దెబ్బ తగులుతుందిరా. మొన్న ఇక్కడ ఏం జరిగింది, అది కర్ణాటకలో ఉమ్, ఒక కాంగ్రెస్ నాయకుడి కొడుకుని ఉమ్, ముస్లింలు చంపితే సిగ్గు లేకుండా వాళ్ళందరినీ కాపాడారు. ఉమ్, రేపు నీ ఇంటికి వచ్చి చంపినా అదే పరిస్థితి. అదే సార్. ఇంకా వాళ్ళ కొమ్ము కాస్తూనే ఉంటారు వీళ్ళు. ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి మహా ముఖ్యమంత్రి గారు మాది ముస్లింల పార్టీ అని మాట్లాడతారు. అవును. అందరితో కలిసి బ్రతకగలిగినటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉండదు ఉమ్, రంజిత్. ఇప్పుడు నువ్వు మనిషివే, నేను మనిషినే. అవును. నీ ఇష్టం, నీ దైవాన్ని నువ్వు పూజించుకో, ప్రార్థించు. ఉమ్, కానీ నా దేవుడే దేవుడు, నీ దేవుడు దేవుడు కాదు, నా దేవుడిని నమ్మకపోతే నిన్ను చంపుతాను అనేటటువంటి మూఢత్వం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైంది. అవును. దాన్ని మనం ప్రశ్నిస్తున్నది. ఒక సామాన్యమైనటువంటి ముస్లిం వల్ల ఈ దేశానికి ఏ ప్రమాదం లేదు. ఉమ్, ఎందుకనంటే వాడెక్కడో తురక దేశం నుంచో లేకపోతే అరబ్ దేశాల నుంచో రాలా. ఉమ్, వాడు ఇక్కడి వాడు. అవును. ఈనాటికి వాళ్ళల్లో ఆ సహిష్ణుత ఉంది. ఉమ్, కానీ కొంతమంది దాన్ని నాశనం చేసి వాళ్ళల్లో కూడా విషాన్ని నింపుతున్నారు. ఉమ్, ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఉమ్, దీనికి మూల కారణం ఏంది? దీని వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరు? ఇది ఎందుకు జరుగుతుంది ఉమ్, అనేది ప్రభుత్వం ఆలోచించాలా. దానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలా. ఉమ్, అంతేకాకుండా ప్రభుత్వమే కాకుండా ఒక సామాన్యమైన హిందువు కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఉమ్, నీ ఆడబిడ్డల మీద కన్నేస్తారు, అవును. నీ ఆస్తుల మీద కన్నేస్తారు, ఉమ్, నీ పాలన మీద కన్నేస్తారు. ఉమ్, అండ్ ఎంతమందిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలకు నువ్వు చెబుతున్నావా, ఇదిగో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి,
నీ ఆడబిడ్డ రేపు ప్రేమ అనే పేరుతో ఒక ముస్లింని ప్రేమించి వెళితే ఏ సూట్ కేసులో ముక్కలుగా తేలుద్దో, ఏ ఫ్రిడ్జ్లో ముక్కలుగా తేలుద్దో, లేకపోతే ఏ నదిలో శవంగా తేలుద్దో తెలియదు. లేదా అరబ్ దేశాలకి సెక్స్ వర్కర్లుగా పంపించబడతారు. అటువంటి దీన స్థితి నీ బిడ్డకు రావడం నీకు ఇష్టమైతే వాళ్లకు నిజాలు చెప్పబాక. ప్రతి తల్లిదండ్రి తన ఇంట్లో బిడ్డలకి ఈ విషయం చెప్పాలి. ఇదిగో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ప్రేమ గీమ అనే సంగతి అటు ప్రక్కన పెట్టండి. వాడు పోనీ నిజంగా నేను ఫలానా అని చెప్పి చెప్తాడా? చెప్పడు. ఏదో మారు పేర్లు పెట్టుకొని లేనిపోని కళ్ళపల్లి కబుర్లన్నీ చెప్పి మోసం చేస్తారు. ఆ మోసానికి కూడా ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు కదా సార్. ఫస్ట్ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది వాళ్ళకు. అదొక్కటే కాదయ్యా, దానికి నీకు వాళ్ళకు రేట్లు ఉన్నాయి తెలుసా నీకు? చూసిన సార్, వీడియో చూసిన. ఒకటి వీడియోలు చూడడం కాదు, వాళ్ళు మాట్లాడే ఇదో ఇంత ఈ కులం అమ్మాయిని నువ్వు కానీ చేస్తే నీకు ఇంత డబ్బులు. అదే సంభాషణ నేను చూసిన. బ్రాహ్మిన్స్ కి అయితే ఇంత. మరి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఉండే వాళ్ళతోటి నువ్వు కలిసి ఎట్లా బ్రతుకుతావు? అందుకే హిందువు కళ్ళు తెరవాలి. హిందువు కళ్ళు తెరిచిన రోజు, హిందువు తన అస్తిత్వాన్ని తాను గుర్తించిన రోజు ఈ సమస్యలన్నీ తీరతాయి. హిందువు ఏమి ఇప్పుడు సింహం నిద్రపోతున్నంత మాత్రాన సింహం కాకుండా పోదు. సింహం లేచినప్పుడు అప్పుడు ఈ ఎలుకలన్నీ కలుగుల్లోకి దూరాల్సిందే. కానీ ఆ సింహం ఎప్పుడు లేస్తుందా అనేదే ఇక్కడ సమస్య. ఇప్పుడు చూడు, నువ్వు ఆలోచించు. ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే నువ్వు అటు రష్యాకో లేకపోతే ఇటు అమెరికాకో పరిగెత్తి బాబు 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 బాబు. ఈరోజు ప్రపంచ దేశాలకు సమస్య వస్తే బాబు 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 అని నీ దేశానికి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు, నువ్వు వెళ్ళడంలా. బంగ్లాదేశ్ నుంచి ట్రంప్ ఫోన్ చేస్తే గోసెగ్గట్టుకొని పోయేటటువంటి వాళ్ళని చూసాం. ట్రంప్ ఫోన్ చేస్తే ఎత్తుకోనటువంటి వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటే ఏం తక్కువ నీకు? ఏం తక్కువ? సంస్కృతి, సాంప్రదాయాలు, అద్భుతమైనటువంటి గ్రంథాలు, అద్భుతమైనటువంటి నాలెడ్జ్, దేంట్లో తక్కువ నువ్వు? అన్నిటినీ వదులుకొని నిన్ను నువ్వు విస్మృతిలోకి నెట్టుకొని జీవనం సాగించడం అనేది చాలా దుర్భరమైనటువంటి విషయం రంజిత్. తనను తాను గుర్తించగలిగినప్పుడు తాను ఏం చేయగలడో తనకు అర్థమవుద్ది. కాబట్టి నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, హిందువులు తమ గురించి తాము తెలుసుకోండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు తల్లిదండ్రుల బిడ్డలకు చెప్పండి. మీ బిడ్డల్ని మీరు కాపాడుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. ఇది రంజిత్. సో మళ్ళా మరొకసారి కలుద్దాం తప్పకుండా సార్. జై హింద్, జై మా భారతి. జై హింద్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ ఇంత లాస్ట్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మదన్ గుప్తా గారు అపూర్వ భారతం అనే ఒక బుక్, మంచి బుక్ రాశారు భారతదేశం గురించి, దాని గొప్పదనం, విశిష్టత గురించి రాశారు. నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తా, తప్పకుండా తీసుకొని అందరూ చదవండి. ప్రతి హిందూ చదవాల్సిన ఒక బుక్. ఇక్కడ ఒక్క నిమిషం సార్.
దాంట్లో నేను అపూర్వ భారతం దాంట్లో 60 విషయాలను చెప్పాను నేను. సార్. అవి ఏన్షియంట్ ఇండియన్ టెక్నాలజీస్. మన వాళ్ళు ఏం కనుక్కున్నారు, మన వాళ్ళ జ్ఞానం ఎంత ఉండింది అనే దాని గురించి చెప్పేటటువంటి పుస్తకం అది. సార్. అది మనకి మన సాహిత్య నికేతన్లో, సాహిత్య నికేతన్ కేశవ నిలయం బర్కత్పురాలో దొరుకుతుంది. మేము అమెజాన్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి చాలా గొప్ప ఇన్ఫర్మేషను. అది నా అదృష్టం ఏమంటే భారత మండపం, ఢిల్లీలో భారత మండపంలో అది ఇనాగరేట్ అయింది ఆ పుస్తకం. ఓకే, తప్పకుండా చదవండి ఆ బుక్. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మళ్ళీ ఒకసారి, తప్పకుండా చదవండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మళ్ళీ ఒక మంచి పాడ్కాస్ట్తో మనం కలుద్దాం మళ్ళీ. తప్పకుండా. జై హింద్, జై మా భారతి. జై హింద్ సార్, థ్యాంక్ యూ.